చూడు శబరి, పికిల్స్ ఆర్డర్ ఇస్తుంటే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ ఒక రీజన్ ఏంటంటే మన ఏపీఐ రెస్పాన్స్ సైజ్ అనేది చాలా ఎక్కువ ఉంటే వెబ్సైట్ దాన్ని లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక స్ప్రింగ్ బూట్లో ఒక ఏపీఐ రాసావు, అదొక రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ అనేది మనం సర్వర్ సైడ్ ప్యాక్ చేసి దాన్ని ఇంటర్నెట్లో పంపించి మళ్ళీ క్లయింట్ సైడ్లో దాన్ని అన్ప్యాక్ చేసి దాన్ని రీడ్ చేస్తాం. దీనికి మనం JSON అనే ఫార్మాట్ వాడతాం. గూగుల్ ప్రోటోబఫ్ అనే ఫార్మాట్ కనిపెట్టింది అనమాట. దాంట్లో దగ్గరగా 50% రిడక్షన్ ఉంటుందంట సైజులోని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెస్పాన్స్ చూడు, దీంట్లో ఒక ఏజ్ ఉంది, ఒక నేమ్ ఉంది. JSON దీన్ని కన్వర్ట్ చేసేటప్పుడు కీ వాల్యూ పేర్స్ కింద కన్వర్ట్ చేయదన్నమాట, ఒక స్ట్రింగ్లా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రింగ్లోని ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అంత సైజ్ తీసుకుంటుంది అన్నమాట. దీంట్లో ఒక 20 క్యారెక్టర్స్ ఉన్నాయి, సో 20 బైట్ తీసుకుంటుంది. అదే ఇప్పుడు ప్రోటోబఫ్ అనుకో, ప్రోటోబఫ్ ప్రతిసారి రెస్పాన్స్లోని కీస్ని పంపించదు. ప్రోటోబఫ్ ఇంటెలిజెంట్గా ఏం చేస్తుందంటే, మనం ఏపీఎస్ రాస్తున్నప్పుడే జావాస్క్రిప్ట్లోని ఈ ఏపీఐ రెస్పాన్స్ యొక్క ఫార్మాట్ స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఫస్ట్ ఏజ్ వస్తుంది, దానిది ఇంట్, అది సీక్వెన్స్ నెంబర్ 1. నెక్స్ట్ నేమ్ వస్తుంది, అది స్ట్రింగ్, దాని సీక్వెన్స్ నెంబర్ 2. ఇలా ఒక ఫార్మాట్ అనేది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు యాక్చువల్ ఏపీ రెస్పాన్స్ ఇవ్వాలి, సో నేను ఏజ్ని పంపించాలి. సో నేను ఏజ్ అనే కీని పంపించను అన్నమాట, దాని బదులు ఆ సీక్వెన్స్ నెంబర్ 1ని పంపిస్తాను అన్నమాట. దీనివల్ల నా సైజ్ అనేది రిడక్షన్ అవుతుంది. అట్ ద సేమ్ టైము ఈ నెంబర్ 30 అనే దాన్ని ముందు JSONలో ఒక స్ట్రింగ్లా పంపించాను, అది 2 బైట్స్ తీసుకునేది. కానీ ఇప్పుడు దాన్ని నేను ఒక ఇంట్లో పంపిస్తాను, సో అది కేవలం 1 బైట్ మాత్రమే తీసుకుంటుంది. దీనివల్ల ఈ హోల్ డేటాని ఒక 11 బైట్స్లోనే నేను పంపించవచ్చు అనమాట. ఇదంతా కాదు కానీ పికిల్స్ ఆర్డర్ చేయి. చాలా కాస్ట్ ఎక్కువ ఉంది.